హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్ అండి. కిడ్నీలో రాళ్ళు ఒకసారి వస్తే మళ్ళీ తరచుగా వస్తూ ఉంటాయా? మళ్ళీ మళ్ళీ సర్జరీ చేయించుకోవాలా? ఎలాంటి వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ తరచుగా వస్తూ ఉంటాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కిడ్నీలో రాళ్ళు అనగానే ఏంటి అంటే వెంటనే సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎలాంటి టైప్ ఆఫ్ స్టోన్, అది ఎంత సైజ్ ఉంది అనే దాన్ని బట్టి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. నీళ్లు కరెక్ట్‌గా తాగకపోయినా, ఫ్యామిలీలో ఎవరికైనా అంటే జెనెటికల్‌గా కిడ్నీ స్టోన్స్ ఉన్నా, ఫ్రీక్వెంట్‌గా యూరిన్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, లేదంటే ఏదైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా, లేదా గౌటీ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ రాళ్ళల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. లైక్ కాల్షియం స్టోన్స్ అని, యూరేట్ స్టోన్స్ అని, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటూ ఉంటాయండి. మనము మాక్సిమం ఏంటి అంటే 9 స్టోన్ కానీ, 10 స్టోన్ కానీ ఇలాంటి స్టోన్స్ అంటే ఎక్కువ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఉన్నప్పుడు కానీ, చాలా పెద్ద సైజ్ ఆఫ్ స్టోన్స్ ఉన్నప్పుడు కానీ, ఈజీగా సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా సర్జరీకి వెళ్ళకుండా మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా చాలా మంచిగా దీనికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వొచ్చండి. దానితో పాటు సర్టెన్ డైటిక్ రెస్ట్రిక్షన్స్ అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి, లైక్ కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. లేదా వాటర్ చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. డీహైడ్రేషన్ ఈ సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వటం వల్ల కూడా బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల యూరిన్ అవుట్‌పుట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కిడ్నీ పైన ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే కిడ్నీలో స్టోన్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు వెంటనే సర్జరీకి వెళ్ళకుండా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా మనకి తొందరగా స్టోన్ అనేది బయటికి పడిపోవటానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఒకవేళ స్టోన్ సర్జరీ చేయించుకొని ఫ్రీక్వెంట్‌గా కనుక కిడ్నీలో స్టోన్స్ వస్తున్నట్టుగా అయితే దీన్ని మనం రీనల్ కాల్కులేట్ టెండెన్సీ అని అంటూ ఉంటాము. సో, వీళ్ళకేమవుతుంది అంటే పదే పదే కిడ్నీలో రాళ్ళు తయారవుతూ ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఎందుకు ఇలా తయారవుతుంది? వీళ్ళ డైట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవచ్చా? అనే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసి ఇక్కడ డాక్టర్ కేర్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుందండి. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఇలా కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ కాకుండా, కిడ్నీ ఫంక్షన్ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనం దీనికనేది ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్‌గా అవుతూ ఉంటాయి. చాలా ఎక్కువగా యాంటీబయాటిక్స్ కానివ్వండి, లేదా ఆహ్, 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 అలోపతిక్ మెడిసిన్స్ కానీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనివల్ల గూడా మనకి కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా ఫార్మ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, అలాంటి పేషెంట్స్‌కి ఏంటి అంటే మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జస్ట్ మెడిసిన్స్ ద్వారానే వాళ్ళకి ఈ టెండెన్సీ అనేది పోగొట్టి వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. కిడ్నీ స్టోన్స్‌లో మనకి ముఖ్యంగా కనిపించే లక్షణం నడుము నొప్పిగా ఉంటుంది. మూత్రం ఆగి ఆగి వస్తున్నట్టుగా ఉంటుంది. నడుము భాగంలో విపరీతమైన నొప్పి, మూత్రం పోసేటప్పుడు మంట ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయండి. ఇవి వేసవి కాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. నీళ్లు చాలా తక్కువగా తాగటం వల్ల, లేదా ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల నీరు శాతం అనేది శరీరంలో తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వంశపారపర్యంగా రాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ సమస్య ఇంకా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కనీసం రోజుకి 3-4 లీటర్ల నీళ్లు తాగటం, ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవటం, లేదా కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోకపోవటం, ఇలాంటివి చేయటం ద్వారా అంటే చిన్న ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఈ కిడ్నీ స్టోన్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి మనం నివారించుకోవటానికి అవకాశం ఉంటుందండి. దానితో పాటు హోమియోపతిక్ కనుక తీసుకున్నట్టుగా అయితే మనకి వంశపారపర్యంగా వచ్చే ఈ టెండెన్సీని కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు. దీనికి చాలా మంచి మెడిసిన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. స్టోన్ పెద్దదైనప్పటికీ లేదా చాలా స్టోన్స్ 2 కిడ్నీలలో రాళ్ళు ఉన్నప్పటికీ కూడా మన హోమియోపతిలో దీనికి మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.